హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది జయంతసేన. ఆమె మెడలోని గార్నెట్స్ దండ పంటి కింద నలుగుతూ ఉంది. ఆమె కళ్ళు ఏ దూర తీరాల్లోనో వెలుగుతున్న జ్యోతుల్లా తళుక్కులేనుతున్నాయి. జయంతసేన ఊహలన్నీ విక్కి చుట్టూ తిరుగుతున్నాయి. విక్రమసింహ రాయప్ప, రాకుమారి మంజురేఖ కలల ప్రతిరూపం. గండరగండ విక్రమసింహ రాయప్ప ఆ జన్మ బంధువు, ఈ జన్మలో ఆత్మబంధువు. ఆత్మని ఆత్మ గుర్తించుకుంది. తన మనిషిని తన ఆత్మ తనంత తానే చేర్చుకుంది. ఇక తన జీవితం అతనిది. ఆనాడు కోరుకున్న కలల సవారి, ఈనాడు పరుచుకున్న వాస్తవాల తివాచి. ఎంత మనోహరుడు తన చిలికాడు! తన పైని ఆరాధనలో అతనే అగ్రగణ్యుడు. ఆలోచనల్లో పరవశంగా కళ్ళు మోసుకుంది జయంత హృదయం. ఎంత విచిత్రమైనది! అసలు ఈ హృదయం ఎంత విచిత్రమైనది! తల్లిదండ్రుల ప్రేమ ఎంత విలువైనదైనా స్త్రీ మనస్సులో తరువాత తన జీవితంలో చేరుకున్న పురుషుడి ప్రేమే అద్వితీయంగా కనిపిస్తుంది, అపురూపంగా అలరిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ మనస్సులో ఏ పురుషుడైనా ముద్ర వేసుకున్నాడు అంటే ఇక జన్మలు మారిన ఆమె ఆత్మ ఆ పురుషుడిని విడిచిపెట్టదు. జయంతసేన ఇప్పుడు గత జన్మలో ఉంది. ఆమె ఆత్మలో గగుర్పాటు, రోమాంచితమైన ఒక భావన. ఆ చల్లని వెన్నెల రాత్రి వెన్నెల వెండి ధారల్ని కురిపిస్తోంది. మల్లె తీగల నిండా పూలతో ఊగుతున్నాయి. గలగలగల నీళ్ల శబ్దం జవరాలి నడుముకి కట్టిన వెండి మువ్వల శబ్దంలా హాయి గొలుపుతోంది. కొండమీంచి జారుతున్న జలపాతపు అంచు వెంట కొండల్లో మలిచిన శతాబ్దిక పుష్పాల పూల తీగలు అరచెయ్యంత వెడల్పు పూలతో సుగంధాలని వెదజల్లుతున్నాయి. మధురమైన ప్రకృతిలో మరొక వసంతరాత్రి వేళ సమస్త మానవుల మనస్సులు, దేహాలు రాగరంజితమవుతున్న ఆ సమయంలో ఏదో గిట్టల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. జవనాశ్వం తీరికగా నడుస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఆ వెనువెంటనే ఎవరివో మెల్లని గొంతుల మాటలు వినవచ్చాయి. మరి కాసేపట్లో ఆ అశ్వం వెన్నెల వెలుగులోకి వచ్చింది. అశ్వంపై ముగ్ధమోహనాంగి, ముత్యాల ఆభరణాలతో, సిగలో జాజిదండతో, చందనము జవ్వాదిల మైపూతల గుబాళింపుతో, లేత తెలుపు రంగు మేలి ముసుగుతో, ఆకుపచ్చ రంగు రాజోచితమైన దుస్తుల్లో వెండి మువ్వల పాంజీలు సిరిమువ్వలు ఝల్లను శబ్దిస్తుండగా చిరునవ్వుతో పక్కనున్న నవయౌవన కిషోర వీరకిషోర పురుషుని మాటలకు స్పందిస్తూ సిగ్గుతెరల మాటన ముఖంలోని భావాలని దాచుకుంటూ కూర్చొని ఉంది. ఆ యువకుడు కళ్ళెం వదిలి ఆమెకి చెయ్యి అందించాడు. అతడి చేతిని అలవోకగా అందుకొని గుర్రం దిగింది ఆమె. వెన్నెల్లో విహారానికి వచ్చిన దేవకాంతో, ఏ వనదేవతో అనుకునేలాగా ఉంది ఆమె రూపం. అంత సౌందర్యవతి, వెన్నెల జలతారులా ఉంది ఆ స్నిగ్ధ సౌందర్య తేజోమూర్తి, కర్ణాటక యువరాణి మంజురేఖాదేవి. ఆ యువకుడు ఆమె వలపుల పెన్నిధి, రత్నగిరి యువరాజు ఆమె మేనమామ, గండరగండ విక్రమసింహ రాయప్ప, వీరత్వం మూర్తిభవించిన పురుష సింహం, వనితామనోరంజకమైన సుందర రూపం. ఆ ఇద్దరూ వలపుల ఊసులు చెప్పుకోవటానికి రాలేదు. వెన్నెలలో విరబూసే వసంతరాత్రి శోభల్ని ఆమెకి చూపించటానికి ఎవ్వరికీ తెలియకుండా జలపాతాల అంచుకి తీసుకువచ్చాడతను. ఆ ప్రకృతి రమణీయకతను రెండు కన్నులారగా చూస్తూ పరవశించిపోతోంది మంజురేఖ. ఆ ఇద్దరూ గంధర్వుల జంటలా నయన మనోహరంగా ఉన్నారు. మంజు, ఎంతేని ఈ ప్రకృతి నీ ముందు వెలవెలబోతోంది సుమా. వెన్నెల కాంతి మిక్కుటమా, నీ నగుమోము కాంతి మిక్కుటమా తెలియవలనంటే చిక్కు ప్రశ్నే, నవ్వుతూ అన్నాడు విక్రముడు. అతడు నవ్వుతుంటే మీసకట్టు గమ్మత్తుగా కదులుతూ ఉంది. మనోహర రూపం. అతడి కళ్ళు యువరాణికేసి ఆరాధనగా చూస్తున్నాయి. సరిసరి కోణంగి మాటలకేమీ లేమామా. ఈ ప్రకృతి రామణీయకతను ఆస్వాదించనిచో బుద్ధిజీవి మానవుని జన్మ పరిపూర్ణం అవ్వదు కదా అన్నది నవ్వుముఖముతో మంజురేఖ.
కోణంగి మాటలు కాదు దేవి, వాస్తవం. పురుషుని జీవితము పరిపూర్ణమయ్యేది తన జవ్వని సౌందర్యారాధనలోనే. నిజం ప్రియ సఖి, నీ అందం అసామాన్యం. ఆ అందం నా సొత్తని గుర్తు వచ్చిన క్షణం ఈ రత్నగిరి యువరాజు యావత్ ప్రపంచానికి రారాజు తరుణి. అతడి గొంతు గంభీరంగా ధ్వనించింది. పోతపోసిన విగ్రహంలో ఉన్నాడతను. అతడి ఛాతీ మీద ఎడమవైపు పెసర బద్దంత నల్లని పుట్టుమచ్చ మరింత శోభగా ఉంది. మంజురేఖ కళ్ళు ఆ ఛాతీ మీది పుట్టుమచ్చని ఇష్టంగా చూశాయి. ఆమె కళ్ళల్లో వింత కాంతి ప్రజ్వలించింది, అనుపమానమైన రాగరేఖ. ఆమె కుడి చెయ్యి ఆ పుట్టుమచ్చని ప్రేమగా తడిమింది. మెల్లగా దగ్గరగా వచ్చింది. అతడి ముఖంలోకి తదేకంగా చూసింది. ఆమె నిండైన అధరాలు మెల్లగా ఆ మచ్చని తాకనట్టుగా స్పృశించాయి. నిలువెల్ల పులకరించింది విక్రమసింహుడి దేహం. కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆత్మలో నిక్షిప్తం చేసుకున్నాడు. ప్రతిగా ఆమె ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె నుదుటి మీద మెత్తగా ముద్దు పెట్టాడు. తరంగాలుగా మారి శరీరమంతా ఉవ్వెత్తున పరుచుకుంది ఉద్వేగం. విక్రమ, నన్ను ఎన్నటికీ విడిచిపోవు కదూ, మెల్లగా అన్నది మంజురేఖ. ఎంత మాట సఖి, నా ప్రాణములు నన్ను విడిచిపోయినను నా ఆత్మ నిన్ను వదలదు. మన ప్రణయబంధం ఈ జన్మది కాదు, నమ్ము నెచ్చలి. ఈ విక్రముడు నీవాడు. ఆమెను అలాగే భద్రంగా గుండెకద్దుకున్నాడు విక్రముడు. ఆమె శరీరం అదరటం అతడికి తెలుస్తూనే ఉంది. ఆందోళితమైంది అతడి హృదయం. ఏమైంది మంజు? లాలనగా అడిగాడు. ఏమీ లేదు మామ, రాజ్యంలో పరిస్థితులు సరిలేవు. ఏదో జరగబోవునన్న ఆందోళన మనస్సును నిలువనీయటం లేదు. మహాదేవి వరకతరాజేశ్వరి కరుణావీక్షణములు మనలను వీడకూడుగాక అన్నది మంజురేఖ. అదేమీ ఆలోచన దేవి. సరిహద్దులు భద్రముగా నన్నవి, ఏ అలజడులు లేవు. సైనిక యంత్రాంగము అప్రమత్తముగా ఉన్నారు. నీ మేనమామలు అసహాయశూరులు, నీ ప్రజలు విశ్వాసపాత్రులు. మీ తండ్రి గారి ఆరోగ్యము చక్కగా ఉండి పాలనా వ్యవహారములు తామే స్వయముగా చూచుకొనుచున్నారు. ఇంకేమీ ఆందోళన ఎందుకొరకు? ఏమి జరుగునని నీ అదురుపాటు? పైగా ఈ విక్రమసింహరాయప్ప నీ తోడై ఉండగా నీకు ఇలాంటి ఊహలెందుకు రాకుమారి? నీవు అప్రతిహతమైన పరాక్రమశాలి విక్రమసింహుడి బహిప్రాణము. నేను జీవించి ఉండగా నీ మేన గాలి కూడా సోకనీయను. బెదిరేల చెలి, ప్రశాంతముగా ఉండము. నా మాటలు మదిలో ముద్రించుకుని రాణి. మంద్రస్థాయిలో ధైర్యవచనాలు చెప్పినాడు విక్రమసింహుడు. ఆమె ముద్దుమోము ఏదో బెంగ. విక్రముడిని హత్తుకుపోయింది మంజురేఖ. దూరంగా చంద్రకాంత పక్షి కూత వినపడింది. భయంతో రెపరెపలాడాయి మంజురేఖ కళ్ళు. అతడి ఉత్తరీయాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఆమె చేతివేళ్లు. అతడి వీపు మీద ఆమె చెయ్యి బిగుసుకుంది. అవును విక్రమ, నీ మాటే నిజము కావలెను. ఏమైనా మృత్యువులోనేనను నన్ను ఒంటరిదాన్నిగా చెయ్యవుగా. అదే నా కోరిక. నా ప్రాణములు నన్నదిలిపోవు తరుణమున సైతము నీవు నాతో ఉండవలే. ఉంటానని మాటివ్వు మామ. ఆమె అతడి నుండి విడివడి చెయ్యి చాపింది. లోలోన ఆశ్చర్యపోయినా పైకి కనపడనివ్వలేదు విక్రమసింహుడు. అందుకు సందేహం ఎందుకు సఖి? జీవితమైనా మరణమైనా నిన్ను విడువను. మన కులదేవత మరకతరాజేశ్వరి పైన ఆన. భూమ్యాకాశములు ఏకమైననో నిన్ను నా ఆత్మ విడువదు, మరువదు. చాలు నా నెచ్చలి. ఏది ఇకనైనా చిన్న చిరునవ్వు పూయించు. ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రమాణము చేసి అట్లాగే ఆమె చేతిని పెదాలు కానించుకున్నాడు విక్రమసింహుడు. సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది మంజురేఖ. అవును, కొట్టేశాడు, ప్రమాణము చేశాడు. విడిచిపెట్టనే పెట్టను అన్నాడు. జయంతసేన మనసులో అలనాటి జ్ఞాపకం తీపి ముల్లులా గుచ్చుతూ ఉంది. ఆమె ఆత్మలో పూర్వజన్మ వర్తమానం కలిసి ఊగిసలాడుతున్నాయి. తిరిగే చక్రంలోలాగా మార్చి మార్చి ఆమెను తోస్తున్నాయి. ఆ భావజాలానికి ఉక్కిరిబిక్కిరైంది జయంత. అవును, ఆనాటి రాత్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు విక్రముడు. తనవాడన్నాడు. ఏడి, ఎక్కడున్నాడు? కనిపించడే. ఆత్మ వెతుకుతూ ఉంది. పింపిరి పట్టిన గెస్ట్ హౌస్ కిటికీ చువ్వలు, చిన్న సూది చినుకులతో వాతావరణం చలి చలిగా ఉంది. తనెవరు? తేలుకొండి లాంటి ప్రశ్న జయంతలో తలెత్తింది. రాకూడని ప్రశ్న, జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేసే ప్రశ్న. తను సువిశాల కర్ణాటక రాజవంశ వారసురాలు మంజురేఖాదేవి, ప్రజలను కన్నబిడ్డల్లా భావించే యువరాణి, భావి రారాణి. తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అవడంతో పాలనా వ్యవహారాలలో చురుకుగా పాల్గొనే రాజతంత్ర నిపుణి. మరి తనకేమైంది? తన రాజ్యం కర్ణాటక, తను ఇక్కడుందేమిటి? తలంతా నొప్పిగా అనిపించింది. బేబీ, అటుగా వచ్చిన జయరాజ్ కూతుర్ని అలవోకగా పలకరించాడు. పలకలేదు జయంత. బేబీ, కంగారుగా పిలిచాడు జయరాజ్. డాడీ, నేను ఇక్కడ ఎందుకున్నాను? వెళ్ళాలి డాడీ, వెళ్ళిపోవాలి. నా బావ ఇంద్రసేనుడు, నా మామ విక్రమసింహుడు, నా ప్రజలు, నా రాజ్యం, వెళ్ళాలి. తనలో తనే గొణక్కోసాగింది. వాళ్ళంతా ఎవరు బేబీ? దగ్గరగా కుర్చీ లాక్కుంటూ ఆందోళనగా అడిగాడు. వసంతోత్సవాలు దగ్గర పడుతున్నవి. దేవకాంచన పుష్పాలతో చెన్నకేశవ స్వామిని ఆరాధించవలే, వెళ్ళవలే. చెంగమలదాసు కత్తిపెట్టి విద్యాభ్యాసము చేస్తున్నాడు. అదిగో శ్రీ మరకతరాజేశ్వరి కరుణ కోసం చేస్తున్న వార్షిక ఉత్సవాలు. గొణుగుతూనే ఉన్నది. మణికర్ణిక ఇంకా రాలేదేమి?
రత్నగిరి, చంద్రగిరి నుండి మాకు కానుకలు రావాలి కదా. జయంతసేన మాటలు ముద్దగా వస్తున్నాయి. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పడిపోతున్న కూతురిని బొడిసి పట్టుకున్నాడు జయరాజ్. అటుగా వస్తున్న డాక్టర్ అగస్త్యం చెవిని పడింది మణికర్ణిక అన్నమాట. వెంటనే అలర్ట్ అయినాడు. ఇంకా ఏవేవో వణుకుతున్న జయంతసేనని విశ్రాంతిగా బెడ్ మీద పడుకోబెట్టాడు జయరాజ్. డాక్టర్ అగస్త్యంలోని సైకాలజిస్ట్ మేల్కొన్నాడు. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.